హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి ఆప్టా మ్యాగ్నా అన్న 2.2 అనమాట. బండి అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. బండి అయితే ఫుల్లీ టాప్ అండ్ మోల్ అన్న ఎయిర్ బ్యాగ్స్ వస్తే మనకి అలానే లెదర్ సీటింగ్ వస్తుంది అనమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లోనే స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందన్న. బండి అయితే మన దగ్గర అయితే పవర్ విండోస్ వస్తే అలా వీల్తో వస్తుంది అనమాట. వెహికల్ అయితే మనకి డీజిల్ ఇంజన్ వస్తుంది అనమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్న. మనకైతే బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మనకి స్క్రాచ్ లెస్ లో ఉంది. బండి అయితే ఎక్సలెంట్ ఉంది అనమాట. మనకి టాప్ అండ్ మోల్ అల్లే వీల్ వస్తుంది అనమాట. ఎల్టీ వేరియంట్ వస్తుంది. ఆప్టా మ్యాగ్నా అనేది బండి అయితే ఫుల్లీ టాప్ అండ్ మోల్ అనమాట. 89% టైర్స్ అనేవి ఉన్నాయి. చూసారు కదా, బండి అయితే అల్లే వీల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అల్లే వీల్ కూడా ప్రతి ఒక్క డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ప్రతి ఒక్క గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. బండిలో అయితే మనకి చూసారు కదా, మనకి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే మనకి ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్న. మీకు అప్ చేసి చూపిస్తాను అనమాట నేను. బండికి అయితే మనకి డోర్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో, స్క్రాచ్ లెస్ లో ఉంది. అలానే బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న ఎంత నీట్ గా ఉందో చూసారు కదా. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. వెహికల్ కి అయితే చాలా ప్రీమియం ఉందన్న. బండి అయితే ప్రీమియం అంటే ప్రీమియం ఉంది. అలానే బ్యాక్ సైడ్ ఉన్న టైర్ కూడా చూసారు కదా ఎంత లగ్జరీగా ఉందో. టైర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. లోపల కూడా చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. లోపల కూడా బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అలానే మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటది అనమాట. వెహికల్ అయితే బ్యాక్ సైడ్ మనకి ఆప్టా ఎల్టీ వేరియంట్ మాన్యువల్ వస్తుంది అనమాట. బండి అయితే డీజిల్ బండి, ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అనమాట. ఫుల్లీ టాప్ అండ్ మోడల్ బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మన డిక్కీ డోర్ కూడా చూస్తారు కదా, సీల్ డోర్ ఉందన్నమాట. డిక్కీ డోర్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎక్కడ స్క్రాచ్లు ఏం లేవు. మనకి లోపల కూడా చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. లోపల కూడా చాలా ప్లేస్ ఉందన్న. అసలు 5, 6, 7 సూట్ కేసెస్ ఆరామ్సే పడతాయి అనమాట. వెహికల్ అయితే మనకి స్టెప్నీ టైర్ అనేది చూద్దాం. మనకి స్టెప్నీ టైర్ కూడా చూసారు కదా 89% టైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. స్టెప్నీ అయితే మనకి టూల్ కిట్స్ తో పాటు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్న. వెహికల్ కి అయితే చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. మనకి జాకీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే సీటింగ్ అయితే చాలా బాగుందన్న. చూసారు కదా మనకి డిక్కీ స్పేస్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. అలానే మనకి లెఫ్ట్ సైడ్ చూద్దామన్నా. లెఫ్ట్ సైడ్ కూడా చూసారు కదా స్క్రాచ్ లెస్ అయితే బండి. అలానే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్న. వెహికల్ కి అయితే బ్యాక్ సైడ్ 4 పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఉంటాయి వెహికల్ అయితే. మనకి బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా బండి అయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా టైర్ అనేది బ్యాక్ సైడ్ ఉన్న టైర్ 89% టైర్ ఉంది. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. చూసారు కదా 4 డోర్స్ కూడా పవర్ విండోస్ అన్న వర్కింగ్ చేస్తాయి. 4 డోర్స్ కూడా 12 స్పీకర్స్ అనేవి ఇచ్చారనమాట. వెహికల్ అయితే మనకి ఒక డోర్ కి 2 స్పీకర్స్ అనేవి ఉంటాయి అనమాట. వెహికల్ అయితే మనకి లోపల అయితే లెదర్ సీటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫుల్లీ లెదర్ అన్న, ప్యూర్ లెదర్ ఉందన్నమాట. బండిలో అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. డాష్ బోర్డ్ చూసారు కదా మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఆండ్రాయిడ్ సిస్టమ్ తో పాటు పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి వెహికల్ అయితే. మనకి పైన రూఫ్ కూడా చూసారు కదా ఎంత ప్రీమియం ఉంది. ఎక్కడ నలగలేదు అన్న బండి అయితే. మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూసారు కదా 89% టైర్ అనేది ఉంది. అల్లవెల్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. పైన రూఫ్ కూడా చూసారు కదా ఎక్కడ నలగలేదు అనమాట. రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది బండి అయితే. మనకి ఫ్రంట్ వచ్చి మనకి డోర్ చూసారు కదా 4 పవర్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట. స్విచెస్ అయితే వర్కింగ్ చేస్తున్నాయన్న మనకి. అలానే డిక్కీ డోర్ కూడా చూసారు కదా డిక్కీ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రతి డోర్ కూడా స్పీకర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్న. మిర్రర్ అడ్జస్టబుల్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. చూసారు కదా కీస్ అయితే మనకి. అలానే సెంట్రల్ లాకింగ్ కూడా వర్క్ చేస్తుంది అనమాట వెహికల్ అయితే. నేను ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను వెహికల్ కి. వెహికల్ చూసారు కదా రీడింగ్ అయితే 73,000 మాత్రమే తిరిగిందన్న. 73,000 ఒరిజినల్ రీడింగ్ ఉంది బండి అయితే. వెహికల్ ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోండి. బండి అయితే నచ్చుతుంది అన్న. 100% నచ్చుతుంది అనమాట. అంత ప్రీమియం ఉంది బండి అయితే ఎక్సలెంట్ గా. మనకైతే వెహికల్ అయితే చూసారు కదా 73,000 మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఉంది. 73,000 అయితే తిరిగింది బండి అయితే. డాష్ బోర్డ్ కూడా చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. అలానే మనకి డాష్ బోర్డ్ లో మనకి ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా ఎయిర్ బ్యాగ్ అయితే మనకి ఎంత ప్రీమియం ఉందో చూసారు కదా. అలానే స్టీరింగ్ లో కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది అన్న వెహికల్ కి అయితే. మనకి ఏసీ కూడా చూసారు కదా మనకి ఏసీ కంట్రోల్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. అలానే మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ అన్న ఇందాక చూపిస్తుంది కదా మీకు. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ లో అయితే మనకి హాట్‌స్టార్, గూగుల్ ప్లే స్టోర్ అన్ని ప్రొవైడ్ చేశారన్న. చూసారు కదా మనకి అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, హాట్‌స్టార్ ఉంటుంది, గూగుల్ ప్లే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వర్కింగ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. డిస్ప్లే కూడా చూసారు ఎంత ప్రీమియం ఉందన్నమాట. డిస్ప్లే కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అనేది కింద ప్రొవైడ్ చేస్తారనమాట. వెహికల్ అనేది నేను ఆన్ చేస్తున్నాను ఒకసారి. చూసారు కదా సింగిల్ సెల్ఫ్ అన్న. ఉల్లా అలా అంటేనే ఆన్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే చాలా లగ్జరీగా ఆన్ అయిపోయింది అన్న వెహికల్ అయితే. చూసారు కదా మరి ఇప్పుడు ఏసీ అనేది ఆన్ చేస్తున్నాను నేను. ఏసీ అయితే ఆన్ చేశాను అన్న. అలా ఆన్ చేసానో లేదో గ్లోయర్ ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అన్న. అసలు వెహికల్ అలా ఆన్ చేస్తేనే ఫుల్ చిల్డ్ ఉందన్నమాట. బండి అయితే ఎక్సలెంట్ ఉంది. ఏసీ అయితే సూపర్ అన్న. అసలు ఏసీ అయితే చాలా బాగుందన్నమాట. బ్రాండ్ అన్నది ఓపెన్ చేస్తున్నా బ్రాండ్ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట మనకి వెహికల్ కి అయితే. బ్రాండ్ అయితే పవర్ విండోస్ అన్న ఇందాక మీకు చూపించాను కదా. పవర్ విండోస్ అయితే మనకి ప్రతి ఒక్కటి వర్క్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందన్నమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మనకి వెహికల్ అయితే.
బ్రాడ్ డోర్ ఓపెన్ చేసానన్న, చూసారు కదా బ్రాడ్ డోర్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. బ్రాడ్ డోర్ అయితే మనకి చాలా బాగుందన్నమాట. బ్రాడ్ కూడా మనకి షీట్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. మనకి అప్రాన్స్ చూద్దామన్నా. అప్రాన్ చూసారు కదా ఎంత నీట్గా ఉంది. అప్రాన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. బ్యాటరీ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ముందర పట్టి కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అలానే స్టిక్కర్స్ కూడా ఎక్కడ వెళ్ళలేదు. బండి అయితే ఇది మనకి ముందర కూడా అప్రాన్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో లెఫ్ట్ సైడ్ ది. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి 2 లీటర్ డీజిల్ బండి వస్తుంది అన్న. అవుట్ అయితే పక్క 18-20 పక్క ఇస్తుంది అన్నమాట మైలేజ్ అయితే. మనకి టర్బో బండి వస్తుంది, ఫుల్లీ లగ్జరీ అన్న. మనకి చెవర్లెట్ క్రూజ్ లో కూడా ఉండే సేమ్ ఇంజన్ ఉందన్నమాట బండిలో అయితే. మనకి చాలా అంటే చాలా లగ్జరీ ఉందన్న బండి అయితే. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకైతే బండి అయితే. ఇదన్న వెహికల్ రివ్యూ సార్ కదా. కస్టమర్ చెప్తున్న ధర అయితే మనకి 2,40,000 మాత్రమే చెప్తున్నారు. అంటే 2,40,000 మాత్రమే చెప్తున్నారు. కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్డు ఇస్తుండే కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.